రాజకీయాల్లో నాయకులది ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న చంద్రబాబు తాను చెప్పిన దానికి భిన్నంగా యూటర్న్ తీసుకుని మాట్లాడడంలో సిద్ధాస్తుడైన నాయకుడిగా గుర్తింపు ఉంది. మోదీ లాంటి వాళ్లే పార్లమెంటు వేదికగా చంద్రబాబుని యూటర్న్ బాబు అంటూ ఎద్దేవా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు ఆ ధోరణిలో ఉంటే ఆయన డిప్యూటీ పవన్ కళ్యాణ్ వైఖరి మరింత విచిత్రంగా ఉంటుంది. ఈయన తాను చెప్పిన మాటకి తానే కౌంటర్ వేసుకునేలా వ్యవహారం సాగుతూ ఉంటుంది. తాజాగా కాకినాడలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అందుకు మరోసారి సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. అనేక విషయాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఆర్డర్ బాగోలేదని ఆయనే చెప్పుకొస్తుంటారు. అందుకు హోంశాఖ మంత్రి వైఫల్యం అన్నట్టుగా ఎద్దేవా చేస్తుంటారు. అంటే రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు బాగోలేదని నేరుగా ఉప ముఖ్యమంత్రి చెప్తుంటే ఇక జనాల్లో ఏం సంకేతం వెళ్తున్నట్టు? తన పార్టీ ఎమ్మెల్యేలు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాలి అని వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. అంటే తన పార్టీ ఎమ్మెల్యేలు కూడా స్పందించట్లేదంటే ఎలా ఉన్నట్టు పరిస్థితి? ఏం చెప్పదలుచుకుంటున్నారో ఆయనకే అర్థం కాదన్నట్టుగా వ్యవహారం సాగుతూ ఉంటుంది. అన్నింటికీ మించి అనేక అంశాల్లో గతంలో ఆయన చేసినటువంటి కామెంట్స్కి పూర్తి విరుద్ధంగా ఆయనే సమాధానం చెప్పుకునే తీరున వ్యవహారం సాగుతూ ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కులాల ప్రస్తావన వద్దు అని ఆయన ఇప్పుడు మాట్లాడుతుంటున్నారు. కానీ కులాల గురించి ఎక్కువగా వేదికలెక్కి మాట్లాడింది పవన్ కళ్యాణ్ మాత్రమే అన్నది కాదనలేని వాస్తవం. కుల ప్రస్తావన లేకుండా ఆయన స్పీచ్ ముగించలేకపోతున్నారన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తున్నటువంటి అంశం. అది పక్కన పెడితే సుగాలి ప్రీతి లాంటి కేసుల్లో అప్పట్లో ఆధారాలు చెరిపేశారు కాబట్టి తానేం చేయలేకపోయాను అని ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో చెప్తున్నారు. మరి 2024 ఎన్నికలకు ముందు ఆధారాలు చెరిపేసినట్టుగా ఆయనకి తెలియదా? ఆయన అధికారానికి వచ్చిన తర్వాత మాత్రమే ఆధారాలు చెరిపేశారా? కాకుంటే 2017లో ఘటన జరిగినాడే ఆధారాలు చెరిపేశారా? 2017లో ఘటన జరిగిన వెంటనే ఆధారాలు చెరిపేస్తే మరి 2019లో ఆయన ఎలా సుగాలి ప్రీతి గురించి మాట్లాడారు? 2019లో ఆధారాలు ఉన్నట్టయితే 2024 వరకు ఎందుకు చెరిపేసిన సంగతిని మాట్లాడలేదు? 2026లో ఆధారాలు చెరిపేసినట్టుగా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? అంటే ఆయన ఏది చెప్పినా, ఆయన ఎంత చెప్పినా జనం నమ్ముతారు, తాను ఎలా చెప్పినా జనం అదే నిజమనుకుంటారు అనే ఒక భ్రమలో పవన్ కళ్యాణ్ ఏమైనా ఉన్నారా అనేటువంటి అనుమానం ఎవరికైనా కలుగుతుంది. నిజంగా 2017లో ఆధారాలు చెరిపేస్తే అందుకు చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పుపట్టాల. 2019 తర్వాత ఆధారాలు చెరిపేస్తే ఆ మాట 2019లోనే చెప్పాలా. 2026లో అధికారానికి వచ్చిన తర్వాత గద్దెనెక్కి ప్రశ్నిస్తుంటే దానికి సమాధానంగా తానేం చేయలేకపోయానో చెప్పుకోవడానికి భిన్నంగా ఇంకేదో జరిగిందని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం పవన్ కళ్యాణ్ అసమర్థతను చాటుతోంది. కేవలం సుగాలి ప్రీతి అంశమే కాదు, కాపుల విషయంలో కానీ, పర్యావరణ అంశంలో కానీ, ఇతర అనేక విషయాల మీద పవన్ కళ్యాణ్ తానేమీ చేయలేకపోతున్నాను అనే విషయాన్ని కప్పిపుచ్చడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. స్వయంగా పవన్ కళ్యాణ్ మొన్నటి నెలలోనే గోదావరి తీరానికి వెళ్ళి రాజమండ్రిలో గంగ వెర్లెత్తినట్టుగా వ్యవహరించారు. తన సాటి మంత్రి కందుల దుర్గేష్ మీద కేకలేశారు. ఆయన తీరుని తప్పుబట్టారు. నేరుగా రసాయనిక వ్యర్థాలన్నీ గోదావరిలో కలిసిపోతున్నాయని, పవిత్ర గోదావరి అపవిత్రంగా మారిపోతుందని ఆయన గుండెలు బాదుకున్నారు. అలాంటి గోదావరిలో కాలుష్యానికి కారణమవుతున్న ఆంధ్ర పేపర్ మిల్క్ నోటీసులు ఇవ్వాలి అంటూ పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇప్పటి వరకు నోటీసులు ఇస్తే ఒట్టు. ఆ తర్వాత ఆయన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారిని పిలిచి మరి ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గొద్దు, నేనున్నాను, మీరు నోటీసులు ఇవ్వండి అంటూ హెచ్చరించారు. కానీ పవన్ కళ్యాణ్ మాటలు బేఖాతరు చేస్తున్నారు. ఆయన ఏం చెప్పినా, ఎంతగా వీరంగం చేసినా నోటీసులు ఇవ్వాల్సిన పని లేదన్నట్టుగా పీసీబీ సాగుతోంది. అంటే తన శాఖ పరిధిలోనే అంత పేలవమైనటువంటి వ్యవహారం నడుస్తుంటే, తను చెప్పిన మాటకే విరుద్ధంగా అక్కడ కార్యకలాపాలు సాగుతుంటే ఇంకెవరి శాఖలోనో బాలేదని, ఇంకెవరు పనితీరో సమర్థవంతంగా లేదని, తాను ఆ శాఖ బాధ్యతల్లో లేకపోవడం దురదృష్టమని ఇలాంటి మాటలు మాట్లాడడం అంటే ఏమనాలా? గురువింద గింజ తరహాలో ముందు తన శాఖ పరిధిలో, తన పాలనా వ్యవహారాల్లో జరుగుతున్నటువంటి ఫెయిల్యూర్స్ని సరిదిద్దుకోకుండా ఇంకెవరో ఏదో చేస్తున్నారు, ఇంకెవరో పనితీరు ఏదో బాలేదు అన్నట్టుగా మాట్లాడితే ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాకు ఏ రకంగా న్యాయం చేయగలుగుతున్నట్టు అనే ప్రశ్న అయితే వస్తుంది. క్యాబినెట్లో ఏ శాఖ ఫెయిల్ అయినా అది ఉమ్మడి బాధ్యత అవుతుంది. ఇది 2 ఏళ్ల తర్వాత కూడా ఉప ముఖ్యమంత్రికి అర్థం కాకపోవడమే అనేక మందిని కలవరపరుస్తున్నటువంటి విషయం. ఇప్పటికైనా నేను నేర్చుకోవాలి. ఇలాంటి రాజకీయ అంశాల్లో
బాధ్యతగా వ్యవహరించాలి. వేదికెక్కి ఏం చెప్పినా, తాను చెప్పిన దానికే విరుద్ధంగా మాట్లాడుతున్నా, తాను చెప్పిన దానికి పూర్తి భిన్నమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నా, జనం అదే నిజమనుకుంటారని, అదే సరైనదనుకుంటారని ఆయన భావిస్తే అంతకన్నా మించినటువంటి అవివేకం ఇంకేమీ ఉండదన్నది ఉప ముఖ్యమంత్రికి అర్థం కావాల్సినటువంటి అంశం. మరి దానికి అర్థమవుతుందా? ఆయనకి బోధపడుతుందా? కాకుంటే జనం ముందు బోల్తా పడే పరిస్థితిని కొని తెచ్చుకుంటారా? ఆయన చేతుల్లోనే ఉంటుంది.